సహనము నీకుంటే సకలము నీదే, వినయము నీకుంటే విజయం నీదే. తోడు ఉన్నా లేకపోయినా నీ పనులు అన్నీ, ఏర్పాట్లు అన్నీ నువ్వే చేసుకోవాలి. నీకు ఇతరుల నుండి సహాయం వస్తే రాని, కానీ ఎవరి సహాయం కోసం ఎదురు చూడకు. ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలుసుండాలి. ఈ ప్రపంచములో నీ కోసం ఎవరు లేరని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎవరో ఒకరు నువ్వే ప్రపంచంలా కనిపిస్తావు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. జీవితంలో చేసిన పాపాలన్నీ గంగలో కడిగేసుకుంటాం, మళ్ళీ అదే నీళ్లను ఇంటికి తీసుకొస్తాం. ఇది మనిషి మెంటాలిటీ. గంగాదేవి కూడా నవ్వుకొనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం. జనం మనల్ని ఎంత సులభంగా పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు. కాబట్టి పొగడ్తలకు పొంగిపోకుండా, నిందలకు కుంగిపోకుండా శాంతంగా జీవించాలి. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ వెంట నవ్వుతూ వస్తుంది. మనకు ఎదురయ్యే ఒకటో రెండో చేదు అనుభవాలకే విరక్తి చెందుతాం. మిగతా 98 మంచి ఫలితాల్ని మర్చిపోతాం. అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన అంతరాత్మ వద్దని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులను చేయడమే. మనకు నచ్చిన వస్తువు పాడైతే దానిని బాగు చేయించడానికి ఎన్నిసార్లైనా సరే సిద్ధపడతాం. అదే స్థానంలో మనిషి ఉంటే జరిగిన దానిని పదే పదే గుర్తు చేసుకొని దూరం చేసుకుంటాం. ఎవరికి వారు తమ శరీరంలో కుడి ఎడమ మంచి చెడు అనే భేదాన్ని చూపేవారు సమాజంలో వేరొకరికి నిస్వార్థంగా ఎలా ప్రేమించగలరు? ఎవరైతే మీ సంతోషాన్ని కోరుకుంటారో, ఎవరైతే మీ భద్రత కోరుకుంటారో, ఎవరైతే మీ సౌఖ్యాన్ని కోరుకుంటారో, ఎవరు మీరు బాధపడకుండా మీ మాటకి విలువ ఇస్తారో అలాంటి వారు మీ జీవితంలో ఉంటే అసలు వదులుకోకండి. ఎందుకంటే అలాంటి గుణాలు వేరొకరు దొరకవు కాబట్టి. ఏదైనా ఒక వస్తువుని కోల్పోతే దాని స్థానంలో మరొక వస్తువుని భర్తీ చేయగలదు. అదే ప్రాణము అనుకున్న వారు కోల్పోతే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఆ బాధ భరించలేనిది. ఎవడేలా చేసుకుంటాడో అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు. అందుచేత చేసుకున్న కర్మ కంటే మేలుగా దైవం కానీ ప్రారంభం కానీ ఏదీ లేదు. తీపిగా మాట్లాడి మోసం చేసే వారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. ఇది సమాజం తీరు.